మన పెద్దలు, మన పూర్వీకులు వారంతా కూడా ఆ రోజుల్లో ఎంత పేదరికంలో అయినా బ్రతికేవారు. కుటుంబాన్ని కాపాడుకునే దిశగా వాళ్ళ శక్తి కొద్దీ సంపాదించుకునేవాళ్ళు. ఉన్నది తింటూ హాయిగా బ్రతికేవారు. ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మానవుడికి ఆశ అనేది చావడం లేదు. కాలం మళ్ళీ తిరిగి రాదు. వయస్సును ఎవరూ వెనక్కి తీసుకొచ్చుకోలేరు. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలని పూర్వకాలం నుంచే సామెతలున్నాయి. అంటే మన వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళయి అలాంటి సామెతలు పుట్టించలేదు. అందులో 100కు 100% నిజం ఉంది. మరి ధనం లేకున్నా, పెద్దగా భవనాలు లేకున్నా, కుప్పల కొద్దీ బంగారం లేకున్నా, అనేక రకాల వాహనాలు లేకున్నా, పెద్దగా సదుపాయాలేమీ లేకున్నా, ఉన్న దాంట్లో భగవంతుడిచ్చిన నీడలో, భగవంతుడిచ్చిన ఆహారంతో హాయిగా బ్రతికేవారు. వారు ఏమీ లేకున్నా అంత సంతోషంగా ఎందుకు ఉన్నారు అంటే, ఆ కాలంలో సంతానం ఎక్కువ ఉండేది. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, చిన్నాన్నలు, పెదనాన్నలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనమామలు, మేనత్తలు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, ఇలా అనేక రకాలైనటువంటి బంధువులతో వాళ్ళు గంజి నీళ్ళైనా సరే సంతోషంగా కలిసి తాగేవారు. ఇప్పుడు భక్ష్య భోజనాలు చేయడానికి కావలసినంత సంపద ఉంది. మంచి భవనాలున్నాయి, బంగారం ఉంది, వాహనాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నది అనే సామెత ఎంత నిజమో, ఇప్పుడున్నటువంటి మానవులకు ఎంత సంపద ఉన్నా కూడా బంధుత్వం లేకపోవడం వల్ల, రాకపోకలు లేకపోవడం వల్ల, వారిని పలకరించే వాళ్ళు పెద్దగా లేకపోవడం వల్ల ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఆ ధనాన్ని చూసుకుంటూ ఏదో ధనం ఉందని మురిసిపోతున్నారే తప్ప నిజమైనటువంటి ప్రశాంతమైనటువంటి గంభీరమైనటువంటి సంపూర్ణ సంతోషంతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఎవ్వరూ గడపలేకపోతున్నారు. ఎంతోమంది నాతో కూడా చెప్తుంటారు. నేను కూడా ఎంతోమందిని గమనిస్తుంటాను. చాలామంది చెప్తుంటే నేను విన్నాను. ఇకనైనా సరే మారండి. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి వయసు రాగానే పెళ్లి చేయండి. 30 ఏళ్ల దాకా ఇంట్లో పెట్టుకోకండి. 25 ఏళ్లకు పిల్లలు కనడం పూర్తయిపోవాలి. 40 ఏళ్లలోపు మనవళ్ళు మనవరాళ్ళు ఉండాలి. 60 ఏళ్ల వరకు ముని మనవళ్ళు ముని మనవరాళ్ళు కూడా ఉండాలి. ఇప్పటికైనా కాస్త బుద్ధి జ్ఞానం తెచ్చుకొని అమ్మాయిల తల్లిదండ్రులు సకాలంలో వివాహం చేయండి.